అందరికీ జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకు మరి టేకుమెట్ల ఈరోజు ఎలుగుమట్లకు కవితక్క పోగానే అరెస్టు చేశారు. మరి ఈ అరెస్టును ఏమనుకోవాలనో మాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా అరెస్టులు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్నావు రేవంత్ రెడ్డి, ఉన్న ఇండ్లు కూడా కొడుతున్నావు. అడిగితే అరెస్టులు చేస్తావు. ఏంది ఈ పద్ధతి? అంటే హైడ్రా తెచ్చినావు, పేదోని గుడిసెలు కూల్చినావు, పెద్దోళ్ళ జోలికి మాత్రం పోవు. మరి ఈరోజు ఇంత దారుణం జరుగుతుంటే దాన్ని స్పందించి మరి జాగృతి నాయకురాలు అక్క కల్వకుంట్ల కవిత గారు చేసినందుకు, ఆమెను అరెస్ట్ చేసినందుకు కూడా మేము ఆమె చేసే పోరాటానికి పూర్తిగా తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి కలిగి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి తెలంగాణ ఉద్యమకారులైనా అక్కడ ఉన్న పేదవాళ్ళైనా వెలుగుమెట్లో జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని మేధావులు ప్రశ్నించాలి. మేధావులు ప్రశ్నించకుండా మూలకు కూర్చుంటే ఇంకా ఈ వెలుగుమట్లు ఒకటే కాదు అంతా పోతుంది. హైడ్రా అన్నప్పుడు ఒక ఆయన అన్నాడు, హైడ్రా చాలా మంచిగా ఉంది, చాలా చేసిండు, మూసి సుందరీకరణ చేస్తే మంచిదే కదా అని అన్నాడు. అది మంచిదే. మరి వాళ్ళు ఏం చేసినావు? ఒక్క పెద్దోనిళ్ళన్న కూలగొట్టినావా? పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు. మరి ఈరోజు దౌర్భాగ్యం ఎంత దౌర్భాగ్యం అంటే, తెలంగాణ ఉద్యమాలకు సంబంధం లేని తెలంగాణ ప్రజలు 2014లో ఈయన తెలంగాణ వాది కాదు, తెలంగాణ ద్రోహి అని తుమ్మల నాగేశ్వరరావును ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళా గతంలో మరి పెద్దలు వాళ్ళు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళా తెలంగాణ ద్రోహుల్నే మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టి తెలంగాణ వాదుల్ని నడురోడ్డు మీద వదిలిపెడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నో పోరాటాలు జరిగినాయి ఆ ఇండ్ల కోసం. అరే ఒక తండ్రి మాట్లాడుతున్నాడు, ఉప్పర్ పని చేసి కట్టుకున్నా, నేను ఇలా కట్టుకోవాలంటే లేదు, నేను మందేసుకుని వస్తా, ట్యాంక్ ఎక్కి వస్తా అని చెప్పేసి బురుకులాడుతూ పరిగెడుతున్నాడు. చిన్నపిల్లకి తిండి లేదురా నాయన. మీ అయ్యా రేవంత్ రెడ్డి అదే ఆ పొజిషన్లో నీ మనవడుంటే ఊకుంటావా? పేద ప్రజలు కొడితే నాకు తెలియదు తుమ్మ ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు, నాకు తెలియదు, నాకు తెలియకుండా కూడా కొడుతున్నారు. మరి నువ్వు మంత్రివా? నీకు ఎందుకు తెలియదు? నువ్వు మంత్రి శాఖలో లేవా? ఆ శాఖ నీకు సంబంధం లేదా? అసలు భూదాని భూమి మీరు ఎవరు ముట్టుకోవడానికి? భూదాని భూమికి మీకు ఏమవసరం? భూదాని ఏమన్నా మీరు ప్రభుత్వానికి ఏమైనా అనుబంధమా? వినోబావ కష్టపడి ఆయన ప్రతి గ్రామాలు తిరిగి భూదాన్ భూమిని దానం చేసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి భూదాన్ ఒక బోర్డు ఏర్పాటు చేసిండ్రు. ఆ భూముల మీద కూడా కన్ను పడుతున్నది. పేద ప్రజల గుడిసెలు కూడా కొడుతున్నారు. అరే నాయన, మీరు కొత్త ఇండ్లు లేకున్నా సరే కానీ ఉన్న ఇండ్లు కూడా ఉక్కకురి. చాలా బాధ అనిపిస్తుంది. కొత్త ఇండ్లు లేకురి, ఉన్న ఇండ్లు కూడా ఉక్కకుండి. ఇదెక్కడ దౌర్భాగ్యం అంటాడు. నేను ప్రజాపాలన వచ్చింది, ఏది ప్రగతి భవన్ చుట్టూ ఉన్న గేట్లు చేస్తే ప్రజాపాలన అంట. ఇంకొక ఆయన మాట్లాడు, ఆయన ననాలను అనవద్దో తెలియదు, ఇది ప్రజలకు చాలా అద్భుతంగా ఉందని పాటలు పాడుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు. మనకు దిమాక్ ఉందా, దిమాక్ లేదా అర్థమైతే లేదు. ఎవరి పాలైందని అన్నారు. అంత మీరే మాట్లాడతారు, అటు మీరే ఇటు మీరే. మరి మీరు ఉద్యమకారులనల్లా, మరి పూటకో దగ్గర జోల పట్టుకుంటూలనల్లా మాకేం అర్థమైతే లేదు. చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. నడి రోడ్డు మీద ఆకలితో అల్లాడుతున్న వాళ్ళను ఇలా ఆదుకోనికపోతే కవితక్క గారు పోతే ఆమెను కూడా నిర్బంధంలో పెట్టడం జరుగుతుంది. అసలు తెలంగాణలో పాలన నడుస్తున్నదా? అసలు ఉన్నారా? ఏమైనా భూత పురాణం మాత్రం మొదలుపెట్టినారు తెలంగాణలో. ఎవడెక్కువ తిడితే వాడే మునగాడంట. తిట్టుడు పోటీలు పెట్టుకున్నారు. దయచేసి ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెలుగుమట్లలో ఏ పేద ప్రజలైతే గుడిసెలు కూలగొట్టినరో ఆ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాం. మళ్ళీ బయలుదేరుతాం. ఆ పేద ప్రజల కోసం గూడు నిలబడేంత వరకు, చివరి శ్వాస వరకు కొడుతుంది తెలంగాణ ఉద్యమాలను. కొత్తగా తెలంగాణ రేవంత్ రెడ్డి, నువ్వెందుకంటే బ్యాగులు మేసి వచ్చినావు, ఉద్యమాలు చేసి రాలే. తెలంగాణలో ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. ఉద్యమ చరిత్ర ఉంది మాకు. నీలాగా సంచులు మోసి వచ్చిన చరిత్ర మాకు లేదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, రాబోయే ఇంకా 2-3 సంవత్సరాలు వచ్చిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కాదు, మున్సిపల్ కౌన్సిలర్ కూడా గెలవని చెప్పి మీద తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత దారుణమా? ఒరేనే అమ్మ, నాకు అసలు చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. ఆయన సొంతం జిల్లాలో ఒక బహుజన బిడ్డను, ఒక చాకలి బిడ్డను వాళ్ళకు చుట్టాలుగా చంపేస్తే దాని గురించి మాట్లాడు. టేకుమట్లలో ఏమనంటే నాకు తెలియదు, మనం దేనికున్నావా? ఎలుగుమట్ల నువ్వు దేనికున్నావు? ముఖ్యమంత్రివి, నీకు తెలియదా? హోంశాఖ నీ దగ్గరనే ఉంది కదా, మరి నీకు తెలియకుండా పోలీసులు ఎట్లా పోయినరు?
అంటే ఖమ్మం జిల్లా తుమ్మల నాగేశ్వరరావుకి ఏమైనా పట్టా చేసినవా? ఇంత దారుణమా? లేకపోతే ఊకి అంతెందుకు? చంద్రబాబు సంకలపై చేరిపోండి. ఇక్కడ తెలంగాణ పరిపాలన నడుస్తలేదు, ఆంధ్ర సర్కార్ చంద్రబాబు నాయుడు పాలన నడుస్తున్నది. ఇది మాట్లాడినోడిని తప్పు అంటారు. ఇలా ఇకనైనా గుర్తుపెట్టుకొని వెలుగుమట్ల ప్రజల కోసం పోరాటం చేయాలి. దీంట్లో ముఖ్యంగా అది పెద్ద పెద్ద మీడియాలతో చూపిస్తలేవు, కానీ సోషల్ మీడియాలో మరి యూట్యూబ్ ఛానల్లో చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ఆ మీడియా మిత్రులకు కూడా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. ఎందుకంటే మీడియా లేకపోతే ప్రజలకు తెలుస్తలేదు. ఇలా మెయిన్ మీడియాలో ఎవరు చూపించారు, ఎందుకంటే వాళ్ళంతా వానే కూర్చుంటారు కావాలి. వీళ్ళకేమో వీళ్ళు ప్రశ్నించడానికి గట్టిగా వీళ్ళని తీసుకుపోయి లోపడేసే ప్రయత్నాలు చేస్తున్నారు, మైకులు కూడా గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఆయన మాట్లాడుతుండగా మధ్యాహ్నం భూత పురాణం జర్నలిస్టులను కూడా తిట్టడం మొదలుపెట్టిండ్రు. ఇక జర్నలిస్టులు కూడా ఎత్తుకపోయే కార్యక్రమం పెడతాడు రేవంత్ రెడ్డి, అది కూడా భయం అవుతుంది జరా. ఎందుకంటే మన పోతుంటే మీ వాళ్ళని ఆపిరు కదా అక్కడ రాగానే వీళ్ళందరినీ, మీరు అక్కడ పోతే మిమ్మల్ని కూడా ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తారు. జర మీరు ఆలోచన చేసి పత్రికా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి, ఉన్నది చూపించండి. ప్రజలకు వాళ్ళకి ఇండ్లు వచ్చేంత వరకు మీ పోరాటాన్ని, జర్నలిస్టుగా మీ పోరాటాన్ని కూడా కొనసాగించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన జాగృతి నాయకురాలు కవితక్క గారికి, మన ఇస్మాయిల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్, జై తెలంగాణ.